మొట్టమొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యోహాను సువార్త ప్రతి ఒక్కరు తీయండి. యోహాను సువార్త పేజీ నంబర్ 96. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. లోకము మిమ్మలను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. చాలు. పరిశుద్ధుడా నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పూట ఈ వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడండి, సూటిగా మాట్లాడండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ నామానికి మహిమ కలుగునట్లు ఎత్తబడుతున్న ఈ విత్తనములను నీరుని అంటు కట్టి ప్రతి హృదయములో ఈ వాక్యము ఫలించి అభివృద్ధి చేయబడును గాక. ఆమేన్. ఈ పూట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ లోకము ఏం చేసిందంట? ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిన వేళ మీకంటే ముందు ఎవరిని ద్వేషించింది? ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారిని. అంటే ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిందని మీరేం బాధపడొద్దు, ఈ లోకము మిమ్మల్ని దూషించిందని మీరేం బాధపడొద్దు. అంటే లోకము మనల్ని దూషిస్తుందా? లోకము మనలను బాధించే విధానంగా వారి మాటలు ఉంటాయా అంటే ఉంటాయి. ఎప్పుడో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించబడి మార్పు చెంది మారు మనసు పొంది రక్షింపబడిన మన జీవితానికి యేసయ్య ప్రవేశించబడిన తర్వాత ఎన్నో విషయాల్లో ఎంతో మంది మనలను ఏం చేస్తారు? దూషిస్తారు, అవమానపరుచుతారు, నిందకరమైన మాటలు వారు మాట్లాడతారు. అంటే ఎందుకు మాట్లాడతారంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారే ఉన్నందున. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఈ రీతిగా మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట కింద ఏమని రాయబడింది తెలుసా? లోక సంబంధులైన ఎడల మీ లోకము ఏం చేస్తుంది? మీతో స్నేహం చేస్తుంది. అవునా కదా? కానీ మీరు ఈ లోక సంబంధులు, చెప్పండి, మీరు ఈ లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని ఏం చేశాను? వేరుపరిచాను. ఆమేన్, హల్లెలూయా. మీరు ఈ లోక సంబంధులు కాదు అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన విషయాలకి సంబంధించిన వ్యక్తులు మీరు కారు. ఆమేన్ చెప్పాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మీరు ఈ లోక సంబంధమైన విషయాలలో మీరు ఉండకూడదు. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులే కాదంటున్నాడు ఆయన స్పష్టంగా. ఆమేన్. మరి లోక సంబంధులు కాదంటే దానికి అర్థం ఏంటి? మనము ఆత్మ సంబంధులైన వ్యక్తులము అని. అది కుర్చీలో కూర్చోండి. వద్దండి, అలా కూర్చోండి, పాపం ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? ఆత్మ సంబంధమైన వ్యక్తులని ఎవరు చెబుతున్నారు ఇక్కడ? ప్రభువే చెబుతున్నారు. మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు అంటే దేనికి చెందిన వారు అండి మనం? ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యము రెండోది. ఈ రెండు ఎవరు? సత్యమన్నా యేసుక్రీస్తు ప్రభు వస్తుందండి, ఆత్మ అన్న నీతి అన్న యేసుక్రీస్తు ప్రభు వస్తుంది, వెలుగు అన్న. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి ఆయన అన్నమాట, నేను వెలుగులా వచ్చాను. ఎలా వచ్చాను? వెలుగులా వచ్చాను. అంటే ఈ లోకములోనికి వెలుగుగా వచ్చాను అన్నట్టు దానికి అర్థం ఏంటి? మనం ఎక్కడ బ్రతుకుతున్నామని? చీకటిలో మనము బ్రతుకుతున్నాం. ఈ చీకటిలో బ్రతుకుతున్న మీ దగ్గరికి ఆయన అంటున్నమాట, వెలుగులో నేను మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి ఇంకా మీరు చీకటి సంబంధమైన వారిగా కాదు, ఆత్మ సంబంధంగా, రెండోది వెలుగు సంబంధులుగా, అంటే యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. చూడండి అమ్మ, కిందకి వెళ్ళి చదవండి. అదే వచ్చిన అక్కడే 19వ వచనమే. అందుచేతనే లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? లోకము మిమ్మల్ని ఏం చేస్తుందండి? అవునంటారా? మీ అబ్బాయిలు ఏమన్నారమ్మా నిన్న? యేసయ్య దగ్గరికి వెళ్ళావు, ఏముంది, ఏమి ఇచ్చారు, ఎందుకు దేవుని నమ్ముకున్నావు అన్నారా లేదా? అంటే ఇక్కడున్న నిన్నే కాదు, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ
ఆ మాటలు మేము అనుభవించిన వారమే, పడిన వారమే. ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుందంటే నీవు అంగీకరించబడిన ఎవరు? దేవుడు ఎవరు? నీతి కలిగిన వాడు. ఎవరు? నీతి కలిగిన వాడు. రెండోది పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. మూడోది సర్వ సృష్టికర్త. ఆమేన్ చెప్పండి. ఏమండి? ఆయన దగ్గర నీతి ఉంది, నిజాయితీ ఉంది, విశ్వాసం ఉంది. ఈ నీతి, నిజాయితీ, విశ్వాసమును మనము అంగీకరించాము. ఆమేన్ చెప్పాలి. నీతిని, నిజాయితీని, విశ్వాసమును, పరిశుద్ధతను, పవిత్రతను ఎవరు ప్రేమిస్తారో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారే. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకము నుండి నేను మిమ్మల్ని వేరుపరచాను. వేరుపరచబడిన వ్యక్తి ఎలా బ్రతకాలండి? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతుకుతాం? ఆత్మ సంబంధమైన వ్యక్తులుగానే బ్రతకాలి. ఈ భౌతిక సంబంధమైన వ్యక్తిగా మనం బ్రతకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎంత ధన్యకరం! దేవుడు ఈరోజు నిన్ను ఏర్పరచుకున్నానని స్వయంగా మాట్లాడుతున్నారు ఆయన. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కారు అంటున్నాడు ఆయన. ఈ లోక విషయాలలో ఉండవలసిన వారు మీరు కారు, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్న మాట, మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులము. కాబట్టి ఈ లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? తిడతాది, చీ అంటది, అసహించుకుంటుంది, అవమానకరంగా మాట్లాడుతుంది. కానీ ఆయన అన్నమాట ఏంటి తెలుసా? మిమ్మల్ని దూషిస్తున్నారు, మీరు బాధపడద్దు. ఎందుకంటే ఈ లోకము నన్ను ఎప్పుడూ, అంటే మీరు అంగీకరించబడిన ప్రభువును కూడా ఈ లోకం అంతా ఏం చేసిందంట? దూషించింది. ఏమండి? ఎప్పుడు దూషించింది? యేసయ్యను ఎప్పుడు ఈ లోకము దూషించింది? ఆయన పుట్టుక నుండి ఇప్పుడు వరకు ఆయన దూషించిన వారు ఎవరున్నారు? ఆయన ఆనంద వారు ఎవరున్నారు? ఆయన కొరకు మాట్లాడిన వారు ఎవరున్నారు? ఆయన కొరకు ఎన్నో విధముకరమైన మాటలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటున్నాం. అయితే ఎవరు వీరు? ఎందుకు మనల్ని తిడుతున్నారు? చదువుకుందాం, మరొకసారి చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు మనుషులు. ఆమేన్ చెప్పండి. చాలు. అంటే తమ క్రియలు ఏమైనాయి? నేను అన్నాను కదా, దేవుణ్ణి ఎవరు సూచించారంటే వారి క్రియలు చెడ్డవైనందున వెలుగుని వారు దూషించారు. వెలుగంటే ఎవరు? ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చిన వెలుగు ఆయనే కదండి. అంటే ఇప్పుడు ఎవరిని దూషించారు? ఇప్పుడు వీరు. ఇప్పుడు మీరు అంగీకరించబడిన దేవుడు దూషింపబడ్డాడంట. అంటే మనము అంగీకరింపబడిన దేవుడు దూషణ పాలైనప్పుడు మనల్ని దూషిస్తుంటే మనకి ఎందుకంది బాధ? ఎందుకు ఆవేశపడిపోతుంటావు? ఒకసారి నీ దేవుడి విషయంలో ఏదైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కలవరపడిపోయి, అల్లిపోయి, అల్లాడిపోతూ, అయ్యో దేవుడిని తిడుతున్నారని అనుకో. మనం ఎవరు తిట్టేస్తున్నారు? దేవుడిని నమ్ముకున్నందుకు నేనే నవ్వులు పాలైపోయాను, దేవుడిని నమ్ముకున్నందుకు నేనే అవమాన పాలైపోయాను, దేవుడిని నమ్ముకున్నందుకు ఎందుకురా ఇలాంటి దేవుడిని నమ్ముకున్నామని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్న భయం. అయితే వీరెవరయ్యా అంటే వీరు చీకటిని ఉన్నవారు. వీరు వెలుగులో ఉన్నవారు. వెలుగులో ఉన్నవారంటే ఇక్కడ నిలవబడిన మీరే. ఆమేన్ చెప్పండి. అంటే వెలుగు ఎవరో మీకు తెలుసు కదా. వెలుగు ఎవరో ఎవరికి తెలియదంటే వారు చెడ్డ క్రియలు ఉన్నందున. వారి చెడ్డ క్రియలు అంటే పాపములో, శాపములో బ్రతుకుతున్నవారు. ఏంటి? చెడ్డ క్రియలు ఎప్పుడైతే విడిచిపెడతారో వారు పర సంబంధమైన వ్యక్తులు, అనగా ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులు ప్రభువుని అంగీకరిస్తే, చెడ్డ క్రియలైన వారు ప్రభువును దూషించేవారుగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వారు క్రియలు ఏమైనాయి? చెడ్డవైనవి. అంటే క్రియ అనగేంటండి? వారు చేసే పని. అయితే వారు చేసే పని అంటే వారు ప్రవర్తన ఎక్కడ? ఈ భూమి మీద ఉండగా వారి యొక్క ప్రవర్తన చెడ్డవైతే వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేవారుగా. ఇది తెలియదండి, అంతే. ఆమేన్ చెప్పండి. నిన్ను దూషించే ప్రతి ఒక్కరికి ఇది తెలియదు. నిన్ను అవమానపరుచుతున్న వారికి ఇది తెలియదు. నిన్ను నిందిస్తున్న వారికి ఇది తెలియదు. నిన్ను నిందల పాలు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్న ప్రజలకు ఏమి తెలియదంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని చప్పట్లు కొట్టాలండి ఇప్పుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని వారికి తెలియదు కనుక మీరు అంగీకరించిన దేవుణ్ణి వారు దూషించుచున్నారు. అయితే ఆయన అన్నమాట, నిన్ను దూషిస్తున్నారని నువ్వేమి, నిన్ను అవమానపరుచుతున్నారని నువ్వేమి, నిన్ను నవ్వుల పాలుగా మాట్లాడుతున్నారని నువ్వేమి, నువ్వు ఎందుకో తెలుసా? వారు నన్ను ఎప్పుడో
దూషించేశారు. వారు ఎప్పుడో నన్ను తిట్టారు, ఎప్పుడో నన్ను అవమానపరిచారు. ఏండి, యేసుక్రీస్తు ప్రభుని దూషించిన వారా వారు అవమానపరచలేదా? ఆయన అవమానాలు, ఆయన దూషణపరమైన పరిస్థితులు మనం చూసేటప్పుడు మనం ఆ బైబిల్ చదివేటప్పుడు అనిపిస్తామో, యేసుక్రీస్తు ప్రభు ఇన్ని శ్రమలు పడ్డారా, ఇన్ని బాధలు పడ్డారా, ఇన్ని కష్టాలు పడ్డారా, ఇంత భయంకరమైన పరిస్థితి కొంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వాక్యమును ధ్యానిస్తే అనిపిస్తుంది మనకి. మనము ధ్యానించకపోవటం వల్ల మనం అనుకునేది ఏంటంటే, నన్ను దూషిస్తున్నారు, నన్ను అవమానపడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు అని మనం ఏం చేస్తుంటామండి చెప్పాలి. మనం బాధపడుతూ, ఒక్కొక్కసారి దేవుడి మీద అసహ్యం చేసుకుంటూ, ఒక్కొక్కసారి దేవుడి మీద కోప్పడిపోతూ, అయ్యో ఏంటి, ఎందుకు నిన్ను నమ్ముకున్నాం వల్ల నా పరిస్థితి ఎందుకు అని ఒక్కొక్కసారి మనం దేవుడినే నిందించేస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, వద్దు, నువ్వేమీ భయపడద్దు. ఎందుకు తెలుసా? ఆ ప్రజలు నన్ను కూడా తిట్టారు. హల్లెలూయా. నీవు నమ్ముకున్న నీ దేవుని కూడా వారి నిందల పాలు చేశారంట. అయితే ఆయన నమ్ముకున్న నిన్ను నన్ను నిందించరంటారా? ఇక్కడ కూర్చుని మీ అందరిలో ఎవరో ఒకరు అనుకుందాం, నీ తల్లి నిన్ను దూషించలేదా, నీ తండ్రి నిన్ను దూషించలేదా, నీ కట్టుకున్న వాళ్ళే దూషించలేదా, నీ కుటుంబంలో నిన్ను ఎవరు దూషించలేదు అన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యెత్తగలరా? నేను కూడా ఎత్తలే. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడే నా తండ్రి నన్ను దూషించాడు, నా బంధువులందరూ దూషించారు, నా స్నేహితులు దూషించారు, అందరూ నన్ను అవమానపరిచారు. చిచ్చి, నిజమైన దాన్ని వదిలేసావు, అబద్ధాన్ని పట్టుకున్నావు అన్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాము కాబట్టే పట్టుకున్నాం. ఆమేన్ చెప్పండి. సత్యం ఎవరో తెలుసుకున్నాం కాబట్టి పట్టుకున్నామండి. సత్య స్వరూపమైన దేవాది దేవుడు ఎవరో, ఆశ్చర్య కార్యములు చేయవాడు ఎవరో ఎరిగిన వారము కనుక ఆయన మనం పట్టుకున్నాం. ఆమేన్ చెప్పండి. ఈ లోక సంబంధమైన విషయాలు కాదండి, ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిగా నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే నువ్వు అంగీకరించిన దేవుడు సర్వ సృష్టికి సృష్టికర్త ఆయనే. నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయనని అంగీకరించబడిన మన జీవితంలో ఈ నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఎవరో తిట్టారు అని మీరేమీ బాధపడని అవసరం లేదు అని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకు వారు తిడుతున్నారా అంటే, వారు క్రియలు చెడ్డవైనందున. ఆమేన్, హల్లెలూయా. వారి క్రియలు బాగోలేదండి. ఇప్పటికి కొంతమంది భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోక భార్య నమ్ముకోక ఉన్నవారు కొంతమంది ఉన్నారు. ఇప్పటికి ఆ భార్యను భర్త తిడతాడు, భర్త భార్యను, భార్య భర్తను, వారు ఇంకా ఒకరికొకరు దూషించుకునే వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు క్రియలు చెడ్డవైనందున. హల్లెలూయా. ఎవరు క్రియలు చెడ్డవైన అంటే అందులో తిట్టేవారు క్రియలు, పడేవారు కాదండి, ఆత్మ సంబంధమైన వ్యక్తులని చెప్పండి అందరూ. హల్లెలూయా. పడేవారు ఎవరండి? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు ఎంత నిందిస్తున్నా పడేవారు అండి. హల్లెలూయా. ఆయనను తిడుతుంటేనే కాదు, ఈ రోజు మనల్ని తిడుతున్నా, ఈ రోజు ప్రతి విషయంలో తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడు. వాక్యము మనకు తెలుసు కాబట్టి ఎవరు నిన్ను నిందిస్తున్నా నువ్వు ముందుకు వెళ్తా ఉండడం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరు నిన్ను దూషించినా, ఎవరు నిన్ను నీ దేవుడు గొప్పవాడు కాదన్నా, నీకు చేతనైతే నీ దేవుడు గొప్పవాడని ప్రకటించడానికి నిలబడి తప్ప, దేవుని తిట్టాడండి, నన్ను తిట్టేశాడండి కాబట్టి వద్దండి, దేవుడికి దూరం అవుతాను, దేవుడు వదిలేస్తాను, దేవుడు విడిచిపెడతాను అన్న మాట మీ నోట్ల నుండి రాకూడదు. ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు ఈరోజు. ఎందుకంటే ఈ లోకము నుండి మిమ్మల్ని దేవుడు అంటున్నాడు వేరపరచబడిన వ్యక్తులు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నిన్ను ఏర్పరచుకున్నారు ఈరోజు? మన ఇంట్లో ఎవరన్నా మన అంటారండి, ఒరే నేను ఏర్పరచుకున్నానరా, నువ్వు నాకు ఇది చేయి అది చేయని ఎవరన్నా ఎవరన్నారా? మన మీద ఆధారపడి వారు ఉంటారేమో, కానీ మనల్ని ఏ విషయంలోని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలా అనట్లేదు. మనలను ఏర్పరచుకుని నిన్ను ఒక ఘనమైన స్థితిలో నిలవబెట్టాలన్నదే దేవుని ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేత ఏర్పరచబడిన వ్యక్తి ఒక ఘనమైన స్థితిలోనే ఉంటాడండి. ఆమేన్. ఎందుకంటే ఆయన చేత పిలువబడిన వ్యక్తులు కాబట్టి. ఆమేన్. ఇక్కడ ఉన్న మనందరము ఆయన చేత పిలువబడిన వారమే. ఆయన పిలిస్తే ఆయన స్వరమును విలువ. ఎందుకంటే నా గొర్రెలు ఏంటంటే నా స్వరము. ఎవరు గొర్రెలయ్యాయి? యేసుక్రీస్తు ప్రభు గొర్రెలండి. ఆయన స్వరమును మాత్రమే వింటాయి. ఎవరు పిలిస్తే వారు ఇవ్వను, ఎవరు మాట్లాడితే అవి వినేవు, ఎవరికి పడితే అవి లోబడిపోవు. ఆయన పిలిస్తేనే భయంకరమైన త్రాగుమోతులు మారలేదా, వ్యభిచారులు మారలేదా, నరహంతకులు మారలేదా, భయంకరమైన ఎలాంటి వ్యక్తులైనా మారలేదండి దేవుని స్వరమని. ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం, ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అలాంటి సాక్ష్యాలు వినేటప్పుడు అనిపిస్తుంది, అమ్మో దేవుడు చాలా గొప్పవాడండి. ఎందుకంటే ఆ స్వరము ఆ వ్యక్తిని మార్చగలదు. ఆమె నీ స్వరము ఒక వ్యక్తిని మార్చలేదు.
నీ మోటివేషన్ ఒక వ్యక్తిని సరిచేయలేదు. నువ్వు ప్రకటించబడిన క్రీస్తు మాత్రమే దానిని సరి చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నిజమండి, మనము లోక సంబంధమైన విషయాలు ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అనుకో, ఆ సమయంలో దేవుడు మన మధ్య ఉండడు. ఆత్మ సంబంధమైన తండ్రి కోసం మాట్లాడండి, దేవుని కొరకు ప్రకటించండి, దేవుని కొరకు మాట్లాడి చూడండి, వెంటనే అవతల వ్యక్తికి ఒక మార్పు ప్రకటించబడతా ఉంటుంది లోపల. హల్లెలూయా. అంటే వెండిపోతున్న మొక్కకి నీళ్లు పోస్తున్నట్లు ఉంటుంది. వెండిపోతున్న మొక్క, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కొరకు ఒకవేళ నువ్వు ప్రకటిస్తే అది సిగిరించడం మొదలు పెడుతుంది. ఆమేన్. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయేటప్పుడు బ్రతికించిన వ్యక్తిగా నిన్ను దేవుడే చేయగలడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మనలను బ్రతికిస్తుంది. ఆమేన్. నిజమండి, ఈ మాట సత్యము. ఎందుకంటే ఆయన మాట మనలను బ్రతికించగలదు. మీరు అనగలరా? లేదండి, నేను నా వల్ల నేను బ్రతుకుతున్నానని ఎన్నోసార్లు చచ్చిపోవలసిన నేను రోజు బ్రతకడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుని వాక్యమే. ఆమేన్. ఇక్కడ మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది ఎన్నోసార్లు చచ్చిపోవాలి, చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో దేవుని స్వరమే మనల్ని బ్రతికించిందండి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించింది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదిచ్చెను. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? దేవుని వాక్యం బ్రతికించగలదు. అంటే కొంతమంది అంటారు ఆహారం వల్ల నువ్వు బ్రతకలేదు, దేవుడి మాట వలన నువ్వు బ్రతకగలవు. ఆయన అన్నాడు కదా కిందట వారంలో, దేవుడు ఏమన్నాడండి? మనుషులు రొట్టె వలన కాక దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన ఎవరు బ్రతుకుతారు చెప్పండి? వారి క్రియలు చెడ్డవైన వారు బ్రతుకుతారా? వారి క్రియలు మార్చుకుని ప్రభువైన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించబడిన వారు బ్రతుకుతారా? నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని ఎవరైతే తన హృదయమును అంగీకరిస్తాడో వాడి మాత్రమే వాక్యమును బట్టి బ్రతుకుతాడండి. చప్పట్లు కొట్టేసేనా మనం మహిమపరచండి. హల్లెలూయా. ఎవరైతే దేవుడు వాక్యమును వింటారో ఆ వాక్యమును విని ఇదే సత్యము, ఆయన వాక్యమును బ్రతికించింది అని నమ్మేవారు వారి క్రియలు వెలుగులో ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. వారు క్రియలు ఎక్కడున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఉన్నట్లే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని దేవుడు ఏం చేశాను అన్నాడు తెలుసండి? వేరుపరచాను. చెప్పండి, వేరుపరుచుకున్న వ్యక్తిని చెప్పుకోవాలి. ఎవరుమో? ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మీకు తెలియాలి, దేవుడి చేత నేను వేర్పరచబడిన వ్యక్తికి. కాబట్టి ఈ లోకానికి నేనేమవును? సెల్యూట్ చేయను. ఈ లోకముల విషయాలకి నేను లోబడను. ఈ లోక సంబంధమైన విషయాలలో నేను భయపడనని చెప్పండి. హల్లెలూయా. ఏది నిన్ను భయపడడానికి వీరలేదు. ఎందుకంటే ఒకటి నిన్ను భయపెడుతుంది అంటే అదేంటది? మనం దేనికి భయపడతామండి? చీకటికే కదా భయపడతాం. ఏమ్మా, చీకటికి భయపడతాం. వెలుగుకు భయపడతావా? కరెంటు పోయింది వెంటనే ఏమవుతాం? భయం వేస్తుంది. వెలుగులో ఉంటే ఎప్పుడు నీకు భయం వేస్తుందా? చీకటి అనగా నేను అంటాను సాతానుడు. ఆమేన్. వాడు సాతానుడు. వాడు క్రియలు బాగోలేనందున వాడు మనల్ని చెడుపుటకును, వాడు మనల్ని పాడు చేయటానికి వాడు ఖచ్చితంగా వాడు ఉన్నాడని నువ్వు గ్రహించగలగాలి. అదే వాడికి పెట్టిన పేరు నేను చీకటి. హల్లెలూయా. అయితే మనము చీకటిలో ఉంటే ఒకవేళ భయపడుతూనే బ్రతుకుతాం. అంటే భయపడి బ్రతకటం అంటే ఏదైనా ఒక చిన్న తప్పు మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ప్రతిరోజు ఏం చేస్తాం? భయపడుతూనే బ్రతకాలి. భయపడుతూనే. సత్యంగా నువ్వు ఎదురుకు వెళుతున్నావు అనుకో, దేనికి భయపడతాం చెప్పాలండి? ఇప్పుడు ఈ మైక్ ఉంది. ఈ మైకు ఒక వ్యక్తి కొనిచ్చారు, నాకు ఒక వ్యక్తి కొనిచ్చారు. ఇప్పుడు ఇది నేనే కొన్నాను అన్నాను అనుకోండి, ఇది నేనే కొన్నాను అనడానికి మరి నేను ఒక్కడే అబద్ధం చెప్తే సరిపోదు, నా ఫ్యామిలీ మొత్తం అబద్ధం చెప్పాలి ఇక్కడ. అవునా అండి? ఇది నేనే కొన్నానని నువ్వు చెప్పని నా భార్యతో చెప్పాలి, ఇది నేనే కొన్నానని నువ్వు చెప్పని నా బిడ్డలతో. అవునా కాదా అండి? సత్యాన్ని మాట్లాడాలనుకోండి, ఇది పలానా వ్యక్తి కొన్నారు, ఇంక అందరి నోటి నుంచి వచ్చే మాట అదేగా. అవునంటారా కాదా? అంటే అబద్ధం ఆడటానికి వాడు జనకుడు. ఎవడాడు? సాతానుడు. వాడు అబద్ధాలు ఆడే విషయంలో వాడు. కాబట్టి మనకి చీకటి అంటే భయం. అంటే నేను అంటాను సాతానుడు చీకట్లోనే ఉన్నాడు వాడు. కానీ మనం ఎక్కడున్నామంట? వెలుగులో ఉన్నా. అంటే నేను అంటాను మనము యేసయ్య దగ్గర ఉన్నాం. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం చెప్పండి? యేసయ్య దగ్గర ఉన్నామండి. కాబట్టి మనకి చీకటి అంటే భయం, లోకమైన క్రియలంటే మనకు భయం, లోక సంబంధమైన క్రియల మధ్య మనం భయం. లోకంలో ఉన్న దేనికి మనం
అవి మనల్ని చూసి భయపడాలి. హల్లెలూయా. ఎందుకంటే మీరు అంగీకరించిన యేసును చూసి అవన్నీ భయపడినాయి. హల్లెలూయా. చెప్పండి, నన్ను అంగీకరించిన యేసును చూసి అవన్నీ భయపడినాయి. హల్లెలూయా. అంటే మీరు అంగీకరించబడిన యేసును చూసి అవి భయపడినా అంటే ఆయన అంగీకరించబడిన నీవు వాటికి భయపడకూడదు. దేనికి భయపడకూడదు? చీకటికి మనం, అంటే సాతాను క్రియలకు మనము. ఎందుకంటే మనం ఎవరమంట? వెలుగు సంబంధం అని చెప్పండి. వెలుగు సంబంధులము అంటే యేసుక్రీస్తు ప్రభు. అది అక్కడ ఆగిపోయారే, ఆయన బిడ్డలో చెప్పలేదు మీరు. యేసుక్రీస్తు ప్రభుని ఆగిపోయారు. యేసుక్రీస్తు ప్రభు బిడ్డలము. ఆమేన్. అదేటండి, మరి ఆయన బిడ్డలు అవ్వద్దా మనం? ఆయన బిడ్డలు అయినప్పుడు మనం అంటాం మన బిడ్డల్ని, ఒరే బాబు అక్కడికి బయటికి వెళ్ళకు, లైట్ వేసుకో, చీకట్లోకి వెళ్ళకు. ఎందుకంటాం? వాడు భయపడతాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతేనండి. ఆయన వెలుగుతో మనతో ఉన్నాడు, వెలుగే మనల్ని నడిపిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న దాన్ని చూసి భయపడొద్దని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేనికి నువ్వు భయపడొద్దు, చీకటికి భయపడొద్దు, సాతాన సంబంధమైన క్రియలకు ఆలోచనలకు భయపడద్దు. ఎందుకంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు మనకి ఎక్కడున్నాడు? ఇప్పుడు వెలుగై మన మీద ఉన్నాడు అంతే. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు వారికి వెలుగై, చెప్పండి, వారు త్రోవంతట్లోనే ఎండ ఇంత వెలుగుంటే చీకటి నడితే ఇంకా వాళ్ళకి భయం ఏంటి? ముళ్ళున్నా కనిపిస్తుంది, గాజున్నా కనిపిస్తుంది, పామున్నా కనిపిస్తుంది, కప్పున్నా కనిపిస్తుంది, తేలున్నా కనిపిస్తుంది. అని కనిపించవా? అంటే వాటన్నిటిని ఒకవేళ నువ్వు భయపడతావేమని వారికి ఏమయ్యారా అంటే అగ్ని స్తంభము. ఈరోజు మనందరి జీవితాలలోనూ ఆయన ఆ రీతిగానే మనల్ని ప్రతిరోజు కాపాడుకుంటూ వస్తున్నాడండి. చాలా మంది అంటారు, అబ్బాయి ఆయన ఎక్కడ కాపాడుతున్నాడు, ఆయన ఎక్కడ కనిపిస్తున్నాడు, ఆయన ఎక్కడ కనికరిస్తున్నాడు. ప్రతి క్షణము దేవుడు నీతో ఉంటున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, ప్రతి అవసరతలను తీరుస్తున్నాడు. అరే బిడ్డ, చీకట్లో పోవద్దు. చీకట్లోకి వెళ్తే చాలా అపాయకరమైన జంతువులు బట్టి చీకటి సంబంధమైన క్రియలు ఎవరి దగ్గర ఉన్నాయంటే వారు క్రియలు చెడ్డవైనవి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును వారు దూషించిన వారే ఉన్నారని వాక్యము రాయబడి ఉంది. ఈరోజు నీవు చీకటి సంబంధమైన వ్యక్తివి కాదు, లోక సంబంధమైన వ్యక్తి కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి. ఆమేన్. ఏమంటే దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి. దేవుని పనులు ఎలాగుంటాం చెప్పాలి అంటే లోకంలో ఎలా బ్రతుకుతాం? ఏర్పరచబడినట్టే బ్రతకాలి. ఏర్పరచబడినట్టుగా బ్రతకటం అంటే దేవుని వాక్యము ఒక మాట సెలవిస్తుంది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఉప్పు ఎలా తయారవుతుందో మీకు అందరికీ తెలుసా? ఏమండి, మీకు తెలిస్తే సాగ్ గారు, ఉప్పు ఎలా తయారవుతుంది? సముద్రం మీద తయారైపోద్దండి అండి. సముద్రం మీద ఉప్పు తయారవుతుంది కదండి. సముద్రము నుండి కొంత నీరుని వేరు చేస్తారు, వాటికి మడి కడతారు. మడి కట్టి, అంటే మడి అంటే గట్లు వేస్తారు. గట్లేసి సముద్రం నుండి కొంత నీటిని ఆ గట్లు మధ్యకి తీసుకొస్తారండి. అవి ఎన్ని రోజులుగో తెలియదు కానీ అవి చూశాను. అవి కొన్ని రోజుల తర్వాత ఉప్పు కళ్ళుగా మారుతుంది. అంతా కూడా సముద్రంలో ఉన్నంతసేపు అది ఉప్పు కళ్ళుగా మారుతుందా? క్రైస్తవుని బైబిల్లో ఉప్పుతో పోల్చబడింది. హల్లెలూయా. క్రైస్తవుడు ఉప్పుతో పోల్చబడ్డాడు. అంటే సముద్రము నుండి ఆ నీరు వేరుపరచబడితేనే అది ఉప్పు అయింది. సముద్రంలో ఉన్నంతసేపు అది ఉప్పు కాదుగా. ఈ లోకంలో ఒకవేళ మనం అలా బ్రతికితే లోక సంబంధమైన వ్యక్తి అవుతాం. కానీ దేవుడి చేత వేరపరచబడిన వ్యక్తి అంటే నువ్వు ఉప్పుగా మార్చబడాలి. ఆమేన్. అంటే ఉప్పుగా మార్చబడాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తినాలి అంటే అందులో సరిపడిన ఉప్పు ఉంటే తింటామండి, లేకపోతే ఉప్పు లేకపోయినా తింటామా? ఉప్పు లేకుండా తినలేం కదమ్మా. ఉప్పు ఉంటేనే ఎక్కువైపోతే పారవేయడానికి తప్ప దేనికన్నా పనికి వస్తుందండి. ఒక క్రైస్తవుడు ఉప్పుతో ఎందుకు పోల్చబడ్డాడంటే ప్రతిదానికి సరిపడగా నీ జీవితాన్ని దేవుని ఎదుట కనిపించినట్లుగా. అంటే సముద్రం నుండి నీరు వేరుపరచబడకపోతే ఉప్పు కాలేదు కాబట్టి ఈ లోకం అనే సముద్రం నుండి మనల్ని దేవుడు ఏం చేశాడంటే వేరుపరచుకున్నాడండి. హల్లెలూయా. వేరుపరచబడిన నీళ్లు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఉప్పు అవుతుంది. అక్కడే నిలబెట్టేటట్టు దానికి కట్లేస్తాడు కాబట్టి అందులోనే ఉండి అది ఉప్పుగా చేయబడుతుంది. అందుకే ఈ లోకములోనికి మనం కలిసిపోకూడదు. వేరుపరచబడిన వ్యక్తి ఎలాగైతే బ్రతకాలో అలా బ్రతికితేనే ఒక పనికి, అంటే నువ్వు దేవుని పనికొచ్చి పాత్రగా వాడబడగలవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే వేరుపరచుకున్నాడు. చెప్పండి అందరూ. దేవుడు నన్ను వేరుపరచుకున్నాడు కాబట్టి ఈ లోక సంబంధమైన ఏది నన్ను ఏమీ చేయలేదు.
ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను ఏమీ చేయలేదండి. ఎందుకంటే దేవుని అనే వెలుగు మీతో ఉంది. ఆమేన్ చెప్పండి. మీరు వెలుగులో ప్రకాశించుచున్నారు. ఏమండి, కొందరు ఎలాగంట ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశించుచున్నారు. ఎవరంటే ఎందరైతే దేవుని వైపు వారిని తిప్పుతారో వారు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనందరిని ఆ రీతిగానే తిప్పారు. మనందరిని ఏం చేశారయ్యా అంటే లోకము నుండి తన వైపుకి ఏం చేశారంట, ఒక పని అప్పగించబడిన తర్వాత అది మనం ప్రాణం పోయే వరకు ఆ పని చేయాలి. తన తండ్రి తన బిడ్డతో మాట చెప్తాడు. లైట్ హౌస్ తెలుసండి మనకి. లైట్ హౌస్ మనందరికీ తెలుసు. ఆ తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు ఒక లైట్ హౌస్ ఎక్కడ ఉంటుందంటే సముద్రము ఒడ్డున ఉంటాయి. అంటే లైట్ హౌస్ వైపు ప్రయాణం చేయవారు, సముద్రాల మీద ప్రయాణం చేసేవారు లైట్ హౌస్ను చూసి వారి మార్గాన్ని తెలుసుకుని వస్తారు. లేకపోతే ఆ సముద్రం మీద ప్రయాణం చేసే వారికి ఎక్కడికి వెళ్ళాలో గమ్యము తెలియదు. వారికి గమ్యము తెలియాలంటే లైట్ హౌసే గుర్తు. ప్రతి సముద్రంలో అంటే కాకినాడ, వైజాగ్ ఇలాంటి ప్రతి ప్రాంతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఆ లైట్ హౌస్ అంటే ఎక్కడికైతే బోట్లు వచ్చే ప్రాంతం ఉంటుందో అక్కడే ఆ లైట్ హౌస్ పెడతాడు. అటు సైడ్ వెళ్ళే ప్రతి ప్రయాణికుడు ఆ లైట్ చూసి ఏం చేస్తాడండి, ఆ బోటుని ఆ లైట్ వైపు తిప్పి వారు వస్తేనే గమ్యానికి చేర్చబడతారు. తన కొడుకుతో అన్నాడు, చాలా భయంకరమైన గాలి తుఫాను వస్తూ ఉంది అంటే ఇప్పుడేంటే లైట్స్ వచ్చినాయండి. అప్పుడు ఏముండేవంట, లాంతర్స్ ఉండే పెద్ద పెద్ద, వాటిని వెలిగించి చూపిస్తూ ఉండాలి సముద్రం వైపు. తన కొడుకుని అన్నాడంట, నేను కిందకు వెళ్తున్నాను, చాలా భయంకర తుఫాను వస్తుంది, ఆ తుఫాన్లో మళ్ళీ మన ఇద్దరం కూడా మునిగిపోయే అవకాశం ఉంది, నేను కింద ఉండి నేను చూస్తూ ఉంటాను, నీళ్ళు పైకి రాకుండా నువ్వు లైట్లను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను చాలా భయంకర గాలి తుఫాను వస్తున్నప్పుడు తన కొడుకుతో చెప్పి ఆయన కింద వెళ్ళి అది చూసుకుంటున్నాడు. ఆ కొడుకు అది పట్టుకుని అలా చూపిస్తున్న లైట్స్. తన తండ్రి చెప్పిన మాట గుర్తుంది. ఏంటో తెలుసా, అరే లైట్ ఆరిపోయినా లైట్ నువ్వు వదిలేసినా ఏంటి, సముద్రం మీద ప్రయాణం చేసేవారు అంతా కూడా చనిపోతారు ఈ గాలి తుఫాన్లో, గమ్యం తెలియక వారు వెళ్ళిపోతారు. ఇటువైపు రావాలి అంటే ఆ లైట్ చూపించాలంటే తన కొడుకు ఆ లైట్ పట్టుకునంట ఆ భయంకరమైన గాలి కొడుతున్న తుఫాను, ఆ భయంకరమైన ఆ పరిస్థితులకు వెళ్ళిపోతున్నా సరే ఆ లైట్ పట్టుకునే ఉదయం తగ్గే వరకు అలా పట్టుకుని అలా చనిపోయేలా ఉన్నాడంటండి. అంటే తన తండ్రి చెప్పిన మాట, ఒకవేళ నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ నీ వల్ల కొంతమంది చచ్చిపోకూడదన్న మాట తన కొడుకు గుర్తుంది. కాబట్టి ఆ లైట్ పట్టుకుని ఏం చేశాడంట, చచ్చిపోయినా సరే ఆ లైట్ పట్టుకుని అలా చచ్చిపోయేలా ఉండిపోయాడంట. తన తండ్రి చూసి ఉదయాన్నే ఏడుస్తున్నాడు. కానీ ఏడ్చేటప్పుడు అది ఆనందంతో ఏడ్చాడు. నువ్వు చచ్చిపోయినా కానీ కొంతమందిని నువ్వు గమ్యానికి చేర్చావు. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఆయన చనిపోయాడు, ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వైపు తిరిగారండి. ఈరోజు ఆయన లోకానికి వెలుగు అంటే ఆయన ఒక లైట్ హౌస్. సముద్రంలో ప్రయాణం చేస్తున్న మనందరము, సముద్రం అంటే లోకం అన్నాను కదా, సముద్రంలో ప్రయాణం చేయబడుతున్న మనందరూ జీవితాలు ఎవరైతే ఆ లైట్ హౌస్ చూసి ప్రయాణం చేశారో అలాగే క్రీస్తు వైపు చూసి ప్రయాణం చేస్తే ఆ సముద్రంలో కలిసిపోవు, సముద్రంలో చనిపోవు, మనకి గమ్యానికి చేర్చబడే మార్గం ఆ గమ్యమే పరలోక సంబంధమైన క్రీస్తు. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరు, ఆ దీపం ఎవరండి ఇప్పుడు చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆ వెలుగు వైపు చూసిన వారు మాత్రమే రక్షింపబడతారు, లేకపోతే ఏమవుతారు, నశించి. ఈరోజు క్రీస్తు వైపు చూసిన మనందరము రక్షింపబడిన వారమే. అవునంటారా కాదా? రక్షింపబడిన వారండి. లోకములో ఆ ప్రయాణాలు చేస్తున్న మిమ్మల్ని అందరికీ ఆ లైట్ ఫోకస్ వల్లనే ఈరోజు ఈ స్థలములోనికి చేర్చబడ్డారు. ఈ స్థలం ఏంటంట, దేవుని ఆత్మ సంబంధమైన స్థలము, దేవుని పరలోకానికి చేర్చు స్థలం ఇది. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి మన జీవితాల్ని దేవుడు లోకము నుంచి వేరుపరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి. సమయం ఎక్కువ లేదు, ఇది ఇంకా వాక్యం ఉంది చెబుతాను, మరి తర్వాత మళ్ళీ విందాం. మనకి ప్రార్థనకి సమయం కావాలి కాబట్టి అందరూ ఇంకా ఈ వాక్యాన్ని మనం ఉంచేస్తున్నాను. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి తర్వాత వ్యక్తిగతంగా కొన్ని అవసరాలను బట్టి మనం ప్రార్థన చేయాలి.